భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరులో దారుణం చోటు చేసుకుంది. 9 ఏళ్ల బాలికపై జనంపేట ప్రభుత్వ పిహెచ్సి ఫార్మసిటీలో ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న గాడిద శ్రీనివాస్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని నోరు మూసి డాబాపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏడుస్తూ బాలిక తన అన్నకు చెప్పడంతో తల్లిదండ్రులు శ్రీనివాస్ ను అడ్డుకునే ప్రయత్నం చేయగా బైక్పై పరారయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించారు. 12వ తారీఖు నాడు రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ మనుగూరు పట్టణంలో ఒక మైనర్ బాలికపై గాడిద శ్రీనివాస్ అని చెప్పి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న వ్యక్తి అత్యాచారం చేయడం జరిగింది. ఇతను గవర్నమెంట్ హాస్పిటల్ మనుగూరులో అవుట్సోర్సింగ్ ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నాడు. మన రాత్రి 7:30 గంటల సమయంలో ఈ వాగుమల్లారంలో వాళ్ళ ఇంటి ముందు పాప కూర్చొని ఫోన్తో మాట్లాడుతుంటే బలవంతంగా నోరు మూసి బిల్డింగ్ పై తీసుకుని వెళ్ళి అత్యాచారం చేయడం జరిగింది. దీని మీద మేము పాపను వైద్యానికి పంపడం జరిగింది. పరిశీలన చేస్తున్నాము. అతన్ని శ్రీనివాస్ను ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేసి కోర్టు కూడా పంపడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరులో దారుణం చోటు చేసుకుంది. 9 ఏళ్ల బాలికపై జనంపేట ప్రభుత్వ పిహెచ్సి ఫార్మసిటీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన గాడిద శ్రీనివాస్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని నోరు మూసి డాబాపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏడుస్తూ బాలిక తన అన్నకు చెప్పడంతో తల్లిదండ్రులు శ్రీనివాస్ ను అడ్డుకునే ప్రయత్నం చేయగా బైక్పై పరారయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి. రైట్ సంజన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు వాగుమల్లారం గ్రామంలో అయితే 9 ఏళ్ల మైనర్ బాలికపై ఒక కీచకుడు దారుణానికి పాల్పడ్డట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మైనర్ పై అత్యాచారానికి పాల్పడినటువంటి ఆ యువకుడు మద్యం మత్తులో ఈ యొక్క దాడికైతే పాల్పడినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ విషయం ఏదైతే మనుగూరులో అయితే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే వివరాల ప్రకారం ఒక బాలిక వాగుమల్లారం గ్రామంలో వారి ఇంటి ముందు కూర్చొని ఆడుకుంటున్న పరిస్థితుల్లో, అంటే మొబైల్ తో ఆడుకుంటున్న పరిస్థితుల్లో ఆ పక్కనే వారి ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక మద్యం షాప్ లో మద్యం సేవించినటువంటి గాడిద శ్రీనివాస్ అనే ఒక అవుట్ సోర్సింగ్, అంటే పిఎస్సీలో అవుట్ సోర్సింగ్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ వ్యక్తి అక్కడ అమ్మాయిని అయితే నోరు మూసి ఆ డాబా మీదకి తీసుకెళ్లి ఈ యొక్క లైంగిక దాడికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అనంతరం ఏదైతే ఆ పాప కిందకు వచ్చి ఏడ్చుకుంటూ ఆ పాప అన్నకి ఈ సంఘటన చెప్పడంతో వీరి ఇరువురు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఈ సంఘటన చెప్పినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ తల్లిదండ్రులు విషయం తెలుసుకొని ఆ వ్యక్తిని ప్రశ్నించకపోగా అప్పటికి ఆ యువకుడు అయితే ఈ యొక్క బైక్ పై అక్కడి నుంచి పరారైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అనంతరం వీరి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కేసు నమోదు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేసి ఈ యొక్క దాడికి పాల్పడినటువంటి గాడిద శ్రీనివాస్ అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని పోక్సో కేసుతో పాటు పోక్సో కేసు నమోదు చేసి ఆయన్ని రిమాండ్ తరలిస్తున్నట్టుగా మనుగూరు డిఎస్పీ వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఇది ఏజెన్సీ జిల్లా భద్రాద్రి జిల్లాలో అనేక ఘటనలు, ఇది పోక్సో కేసులకు సంబంధించినటువంటి ఘటనలు అనేకం బయటకు వస్తున్న నేపథ్యంలో కూడా ఈ విధమైనటువంటి దాడులు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఇక్కడ ఒక కలకాలం సృష్టిస్తుందని కూడా చెప్పొచ్చు. వీరు తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే జిల్లా ప్రజలందరూ కూడా ఈ దాడికి పాల్పడినటువంటి రైట్ సంజన. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నవీన్.